ZB9 న్యూస్ కి స్వాగతం. సింగరేణి సొమ్మును ప్రభుత్వానికి దానం చేయడంలో ఉన్న ప్రేమ సింగరేణి యాజమాన్యానికి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. జీడీకే 11 ఇంక్లాన్కానిపై ఏఐటీసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్ లో సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మట్టి ఎల్లాగౌడ్, ఏఐటీసీ ఆర్జీవాని సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస, పిట్ సెక్రటరీ నాయని శంకర్, నాయకులు గుడిసెల నరేష్, ఎంఈ గౌస్, అక్బర్ అలీ, ఎస్ వెంకటరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఖాళీలుంటే అని లేదు. జేఎంఈటీ 2 సంవత్సరాలు అయిపోయిందంటే ఆయన ఆటోమేటిక్ గా ఓవర్మెన్ అయిపోయాడు. చేస్తున్నాం మనం గెలవంగానే అసలు మనకు ప్రొడక్షన్ వచ్చేది. ఒకప్పుడు కోల్ కిల్లర్స్ ప్రొడక్షన్ రావాలంటే 2 సంవత్సరం చేసి చనిపోయిన ఆయనకి అనారోగ్యం వల్ల చనిపోతే ఆయనకి మరి ఈ డబ్బులన్నీ వస్తే కుటుంబం కనీసం ఇది ఉంటుంది. సరే డిపెండెంట్ జాబ్ అంటే వస్తుంది. ఎందుకంటే మనం 30 సంవత్సరాలు పనిచేస్తే వచ్చేది ₹1 రావట్లేదు. సరే యాక్సిడెంట్ వల్ల చనిపోతే బయట చనిపోయినా ఏ యాక్సిడెంట్ లో, రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, మైన్ యాక్సిడెంట్ కావచ్చు, ఏ యాక్సిడెంట్ అయినా ₹1 వస్తున్నాయి. కానీ చెప్పినాం సరే దాని మీద ఇప్పుడు నడుస్తుంది, జరుగుతుంది. ఈ లోపల 1,20,00,000 ఇంకొక వాళ్ళకి ఏటీఎం కార్డు ఉంటే వాళ్ళకు అది 10 లక్షలు వాళ్ళు కనుక మాట్లాడిన తర్వాత మన సిఎండి గారు ఏమన్నారంటే మన కంపెనీ కాదు కానీ నేను బ్యాంక్స్ తో మాట్లాడించేస్తాను, మంచిదన్నం బ్యాంక్స్ తో మాట్లాడాలంటే మేము కంపెనీ 10 లక్షలు ఇచ్చినట్టుంటే ఇవాళ అనారోగ్యం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు చూస్తే కొంతమంది రైతులు ఇటనే రైతుల మీద కూడా చట్టాలు తీసుకొచ్చిండు. ఎందుకు? ఈ రైతులందరికీ మనిషికి 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నది. ఈ మొత్తం భూములని కార్పొరేట్ సంస్థలకి, ఈ అదానీ అంబానీ లాంటి వాళ్ళకి పరిశ్రమలు సరిపోలేదు. వ్యవసాయం కూడా మేమే చేస్తాం, మొత్తం మాకే ఉండాలనే దాని కొరకు వాళ్ళు మా వ్యవసాయ భూముల చట్టాలు మార్చాలని చెప్పేసి నరేంద్ర మోడీ తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా రైతులందరూ ఢిల్లీలో కూర్చొని ఎన్ని రోజులు సమ్మె చేసిండ్రండి. వాళ్ళు ఒక్కరోజు కాదు, నెల రోజులు కాదు, 2 నెలలు 3 నెలలు మరి అక్కడ ఢిల్లీలో కరోనా పీరియడ్లో కరోనా వచ్చి చచ్చిపోతున్నా కూడా లేవకుండా మొత్తం అక్కడ సమ్మె చేస్తే ఇప్పుడు రైతుల జోలికి పోకుండా ఆగింది. అట్లనే ఇవాళ కార్మిక వర్గం కూడా ఇవాళ నీ సంఘమా నా సంఘమా, రేపు ఆ చట్టాలు పోయిన తర్వాత నీ సంఘం ఏం చేయలేదు, నా సంఘం ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. ఆ చట్టాలు ఉంటేనే మనం ఎవరైనా ఆ చట్టాల ప్రకారం ఇవ్వాలని కొట్లాడగలుగుతాం. కాబట్టి ఈ చట్టాలను రక్షించుకోవడానికి దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఒక్క బిఎంఎస్ మినహా, ఎందుకంటే బిఎంఎస్ బీజేపీ అనుబంధం కాబట్టి వాళ్ళు మినహా భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలను కలిసే రేపు 9వ తారీఖు నాడు సమ్మె చేయబోతా ఉన్నాం. నిన్ననే మన గోదావరికంలో అన్ని సంఘాలను నిలిచినాం. వచ్చినటువంటి సంఘాలు అన్నిటితోటి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాం. రేపు సోమవారం నుంచి అందరం కలిసి అన్ని బాయిల మీద తిరిగి ఈ సమ్మె గురించి చెప్పాలని చెప్పేసి నిర్ణయించినాం. అంతకుముందే ఇక్కడ మీటింగ్ పెడదాం అనుకున్నాం కాబట్టి ఈ మీటింగ్ మనం పెట్టాము. కానీ రేపు సోమవారం నుంచి జరిగే మీటింగులు అన్ని కార్మిక సంఘాలను కలిసే తిరిగి ఈ మీటింగ్ జరుపుతాం. తప్పనిసరిగా కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడమే కాకుండా ఆ రోజున వేలాది మందిగా మనం ప్రదర్శన జరిపి ఈ ప్రధానమంత్రికి అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.